హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తల్లి కాబోతున్న కావ్య గురించి తప్పుగా మాట్లాడిన రుద్రాని చంప పగలగొట్టిన రాజ్, ఆనందంలో అపర్ణ, అప్పు. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే కావ్య తల్లి కాబోతుందా? మరి కావ్య గురించి తప్పుగా మాట్లాడినందుకు నిజంగానే రాజ్ రుద్రాని చెంప పగలగొట్టాడా? అసలు సీరియల్లో ఏం జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. మొత్తం మీద రాజ్ ఓడిపోవడంతో కావ్యను తిరిగి ఇంటికి తీసుకురావాలి అన్న ఒప్పందం ప్రకారంగా కావ్యను భారీగా అంగీకరించి రాజ్ అయితే తిరిగి కావ్యను ఇంటికి తీసుకొనొస్తాడు. దాంతో ఇదే అవకాశంగా తీసుకున్న రుద్రాణి అయితే దానలక్ష్మి మీద రెచ్చిపోతూ ఉంటుంది. చూసావా దానలక్ష్మి, పడిన ఆస్తి మాత్రం అసలు నీకు ఇవ్వలేదు, కావ్య రాజులిద్దరూ కూడా విడిపోయారని చెప్పేసి సీఈఓ పోస్ట్ కి ఎసరు పెట్టి మొత్తానికి కావ్య అనుకున్నట్లుగా గెలిచేలాగా చేసి కావ్య ఇంటికి వచ్చేలాగా చేసి మొత్తానికి రాజ్ కావ్యలను ఇద్దరిని కూడా కలిపేశారు. నీ కొడుకు చూసావా, బయట ఎక్కడో కష్టాలు అనుభవిస్తూ ఆటో నడుపుకుంటూ ఎంతగానో కష్టపడుతున్నాడు. నువ్వు అడిగిన ఆస్తి మాత్రం చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వలేదు. ఆస్తులు ఏదో సగభాగం కనుక నీకు ఇచ్చేస్తుంటే నీ కొడుకు కూడా సంతోషంగా ఉండేవాడు కదా. కావాలని వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. నిజంగానే ప్రకాశం అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయినా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటూ లేనిపోనివన్నీ చెప్తూ దానలక్ష్మిని అయితే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రుద్రాణి. మాటలకి చాలా కోపంతో రగిలిపోతున్న దానలక్ష్మి అయితే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తుంది. ఇక వెంటనే ఇంద్రాదేవి, చూడు దానలక్ష్మి, నువ్వు గనక ఈ రుద్రాణి మాటలు విన్నావంటే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. నిజానికి నువ్వు కళ్యాణ్ ఆస్తి కోసం అడుగుతున్నావని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి ఆలోచించావా? రుద్రాణి ప్రాణంతో రుద్రాణి కూడా తన కొడుకు ఆస్తి ఇవ్వాలనే నిన్ను ఇలా చేస్తుంది. ఒకసారి ఆలోచించు. ఈ ఆస్తి మొత్తంలో రాజ్ కి కళ్యాణ్ కి ఇద్దరికి కూడా అవకాశాలున్నాయి. ఇద్దరికి దక్కుతుంది కాబట్టి వాళ్ళిద్దరికి ఆస్తిని పంచొచ్చు. రాహుల్ కి ఆస్తిని ఎందుకు ఇవ్వాలి? ఇవ్వవలసిన అవసరం ఏముంది? రాహుల్ ఏమన్నా అసలు ఇంటి వారసుడా? రుద్రానికి ఏమన్నా అసలు ఇంట్లో భాగముందా? నువ్వే ఆలోచించాలి కదా. ఇంటి ఆడపడుచుకి ఆస్తి ఎలా వెళ్తుంది? నువ్వు ఒకసారి ఆలోచించాలి. నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించాలి కదా. మొత్తాన్ని 2 వాటాలు వేయడం మంచిదా లేకపోతే 3 వాటాలు వేయడం మంచిదా? ఈ ఆస్తిలో అసలు ఎటువంటి హక్కు లేనిది రాహుల్ కి ఎందుకు ఆస్తి వెళ్ళాలి? బుర్ర పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది ధనలక్ష్మి అని చెప్పేసి అంటుంది. ఇంద్రాదేవి చాలా సీరియస్ గా, రుద్రాని ఏది చెప్పినా సరే అన్ని కూడా నమ్మేస్తావు, మనసులో పెట్టుకుని గొడవ చేయాలి అని చెప్పేసి అనుకుంటావు. ఆలోచించి ఒకసారి, నీకే బాగా అర్థమవుతుంది. ఆ రుద్రాని నీకు లేనిపోనివన్నీ మాటలు చెప్పి పాముగా నిన్ను వాడుకుంటుంది. ఈ ద్వారాగా తన కొడుకు కూడా ఆస్తి రావాలని ఆలోచిస్తుంది. ఒకసారి బుర్ర పెట్టి ఆలోచిస్తే నిజాలేంటో నీకే తెలుస్తాయి. సరే, నువ్వు చెప్పినట్లుగానే చేద్దామనుకో. ఆస్తిని 3 ముక్కలు చేసి ఇద్దామనుకున్నావనుకో, నీ కళ్యాణ్కి అసలు నీ కొడుకు ఆస్తి ఎంత వస్తుంది? ఎంత ఆస్తి వెళ్తుంది? అదే నువ్వు ఆలోచించాలి కదా. ఒకవేళ నేను ఆస్తి ముక్కలు చేసి నీకు నేను కళ్యాణ్ పేరు మీద ఇచ్చాననుకో, కళ్యాణ్ ఏమన్నా ఆస్తి తీసుకుంటాడనుకున్నావా? కళ్యాణ్ అసలు చిల్లి గవ్వ కూడా తీసుకోడు. ఎందుకంటే ఆస్తి తనకు కావాలని చెప్పేసి అనుకున్నవాడైతే ఆస్తి కోసం ఖచ్చితంగా ఇక్కడే ఉండేవాడు కదా. కళ్యాణ్కి అసలు ఎటువంటి ఆస్తి వద్దు అనే కదా, తన కాళ్ళ మీద తను నిలబడాలని, సొంత కష్టం మీద బ్రతకాలనే కదా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. కష్టం మీదే తన భార్యని పోషించుకుంటున్నాడు, అలానే చదివించుకుంటున్నాడు. తీసుకుని వెళ్ళి నీ కొడుకు దగ్గరికి వెళ్ళావనుకో, కరెక్ట్ సమయానికి తీసుకొని ఇచ్చావమ్మా అని చెప్పేసి అంటూ ఆస్తి తీసుకుంటాడనుకున్నావా, మొహాన్ని విసిరేస్తాడు. దాంతో ఇక్కడ నష్టపోయింది ఎవరు? నువ్వు, అపర్ణ. రుద్రాని అంటావా, తనకే అవసరం లేకపోయినా సరే ఆస్తి ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆలోచించి దానలక్ష్మి, ఈ ఇంటి కోడలిగా ఒకరు చెప్పిన మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకూడదు. ఇప్పటి వరకు నా కోడలు ఇద్దరు కూడా తెలివైన వాళ్ళు అనుకున్నాను. చెప్పుడు మాటలు విని ఈ విధంగా తయారవుతారని అస్సలు అనుకోలేదు దానలక్ష్మి అంటూ ఇంద్రాదేవి మాట్లాడడంతో ఈ మాటలకు రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అసలు మా అమ్మ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా మీదకే తిప్పుతుంది. ఒకవేళ మా అమ్మ మాటలకు అసలు దానలక్ష్మి గనక ఆలోచించడం మొదలు పెడితే ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి రుద్రాణి అయితే చాలా కంగారు పడుతుంది. ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా కావ్య అయితే సడన్ గా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇలా పడిపోవడంతో అమ్మ కావ్య అని చెప్పేసి అంటూ అందరూ కూడా గబగబా కావ్య దగ్గరికి వెళ్తారు. రుద్రాణి అయితే ఇదేంటిది, ఉన్నట్టుండి బాగానే ఉంది కదా, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది. వెంటనే రాజ్, చూడు రాజ్, ముందు కావ్యను లేపు అని చెప్పేసి అంటూ కావ్యను తీసుకుని వచ్చి సోఫాలో అయితే పడుకోబెడతారు. ఏం జరిగిందో ఏంటో కావ్యకు ఒకసారి డాక్టర్ కాల్ చేయని చెప్పేసి అనడంతో వెంటనే డాక్టర్ అయితే ఫోన్ చేస్తారు. ఇద్దరు ఇంటికి డాక్టర్ రావడం జరుగుతుంది. కావ్యను అయితే చెక్ చేస్తారు. కంగ్రాచులేషన్స్ రాజ్ గారు, తండ్రి కాబోతున్నారు, ఇంటికి వారసుడు వస్తున్నారని చెప్పేసి అంటూ డాక్టర్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా చాలా సంతోషిస్తారు. రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి అసలు, ఇది ఉన్నట్టు నీ కావ్య తల్లి అవడం ఏంటి? ఇదే అదునుగా తీసుకున్న రుద్రాణి అయితే ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని ఎలాగైనా సరే కావ్యకి రాజ్కి ఇద్దరికి కూడా దూరం ఏర్పాటు చేయాలి. ఇక డాక్టర్ వెళ్లిపోవడంతో ఇదే అవకాశంగా తీసుకున్న రుద్రాణి అయితే, ఏంటి రాజ్, అసలు నువ్వు కావ్య ఎప్పుడు కలిసి ఉన్నారని, ఎప్పుడు
భార్యాభర్తలుగా ఉన్నారని ఇప్పుడు కావ్య తల్లవుతుంది, నాకు అసలు ఇదేమి అర్థం కావడం లేదని చెప్పేసి అంటుంది రుద్రాణి. కావ్య ఇప్పుడు అస్తమానం మీ మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి, అస్తమానం పుట్టింటికి వెళ్తూనే ఉంటుంది. ఈ మధ్య మీ మధ్య చాలానే గ్యాప్ కూడా వచ్చింది. తప్పు చేసిందో ఏంటో ఈ కావ్య ఎవరో కడుపున తీసుకుని వచ్చి మన ఇంటి వారసుడు అని చెప్పేసి అంటుంది. ఇక్కడ కాలు జారిందేమో అని చెప్పేసి అంటూ రుద్రాణి అనడంతో రాజ్కి అయితే చాలా కోపం వస్తుంది. చూడత్త, మాటలు సరిగ్గా వస్తే బాగుంటాయి. కళావతి ఏంటో, తన స్వభావం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. కళావతి ఎప్పుడు కూడా తప్పు చేసే మనిషి కాదు. వచ్చిందల్లా గనక కావ్య గురించి తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకోనత్త అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే. ఇక్కడితో గనక నువ్వు మౌనంగా ఉండకపోతే బాగోదత్త అని చెప్పేసి అంటూ రాజ్ అయితే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందులో రాహుల్ అయితే అదేంటి మమ్మీ రాజ్ అలా మాట్లాడడంతో నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి, అటువంటి కావ్య మీద అలా మాట్లాడుతున్నావేంటి మమ్మీ అని చెప్పేసి అంటూ రాహుల్ అనడంతో అవునరా నిజమే కదా, ఆ కావ్య నిజంగానే తప్పు చేసే ఉంటుంది. ఇద్దరు ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉన్నారు కదా. నిజంగానే మమ్మీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదని అసలు గొడవలు వాళ్ళిద్దరి మధ్య సృష్టించింది మనమే కదా, అసలు కావ్య తల్లవడం ఏంటని చెప్పేసి అంటూ రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్ నిజంగానే అసలు ఆ కావ్య ఎవరినో మరిగుంటుంది, వాళ్ళ వల్ల తల్లయి ఉంటుంది, దానికి కారణం రాజ్ అని చెప్పేసి అంటుంది. కానీ ఇలా మాత్రం అసలు జరుగుండదని చెప్పేసి అంటూ కావ్య గురించి చాలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలు విన్న రాజ్ అయితే ఒక్కసారిగా కోపంతో అత్త అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు. చూడత్త, ఇప్పుడే చెప్పాను కదా నోటుకొచ్చిందలా మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ రాజ్ అనడంతో మరి మాట్లాడకుండా ఏం చేయమంటావు రాజ్? మాట్లాడతాను, ఎందుకంటే కావ్య అలానే నువ్వు మీ ఇద్దరు ఎప్పుడు కలిశారని, నీ వల్ల ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? పుట్టింటికి పోయి చాలానే రోజులైంది కదా, ఎవరితో కలిసిందో ఎవరితో తిరిగిందని చెప్పేసి అంటూ రుద్రాణి అనేసరికి రాజ్కి ఒక్కసారిగా కోపం అనిపిస్తుంది. రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తాడు. చూడత్త, నా భార్య ఏంటో నాకు బాగా తెలుసు. కావ్య ఎప్పటికీ తప్పు చేయదు, కావ్య నా భార్య. మేమిద్దరం భార్యాభర్తలుగా ఎప్పుడు ఒకటయ్యామో ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా. అమ్మ అలానే అమ్మమ్మకే నాన్నమ్మకే అందరికీ కూడా తెలుసు. దానికి అసలు నా భార్య మీద నిందలు వేయడానికి నీకు అసలు ఏం హక్కు ఉందత్తా? ఏమన్నా అసలు ఈ ఇంటి మనిషివా లేకపోతే ఇంటికి సంబంధం ఉన్న మనిషివా? నీలే పెద్ద మనిషివి కదా, ఆడ మనిషిగా మా అమ్మ వాళ్ళు నీకు ఆడపడుచు హోదాలో ఇచ్చి గౌరవిస్తున్నారనుకున్నాను. అని నువ్వు మాత్రం చీటికి మాడికి మా మధ్య గొడవలు సృష్టించాలి అనుకుంటున్నావు. నీ మాటలు విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైందత్తా, అంటే కావ్య నేను ఇద్దరు కూడా విడిపోవడానికి కారణం నువ్వేనన్నమాట. అయితే నిజానికి ఆ రోజు మా అమ్మకి ఆ పరిస్థితి రావడానికి కారణం కూడా నువ్వేనా అని చెప్పేసి అంటూ రాజ్ అడగడంతో రుద్రుని చాలా కంగారు పడుతుంది. ఇంకా రాజ్, ఎందుకు ఇలా ఆలస్యంగా మాట్లాడుతున్నావు? ఇప్పటికైనా అర్థమైంది కదా రుద్రాని ఎలాంటిదో తన మొహంలో చూస్తుంటేనే నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ రోజు అలా జరగడానికి కారణం ఈ రుద్రాని అనే నాకు మొదటి నుంచి నా అనుమానంగానే ఉంది. ఆ రోజు అసలు నాకు హార్ట్ అటాక్ వచ్చే సమయంలో కావ్య ఇంట్లో ఉండనివ్వకుండా చేసింది వీళ్ళే అని నాకు క్లియర్ గా తెలుస్తుంది. అంతా కూడా వీళ్ళు చేసిన ప్లాన్ అని చెప్పేసి వీళ్ళ మొహంలో క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళ మొహాలు అలానే వీళ్ళ మొహంలో ఉన్న కంగారు చూస్తుంటేనే మాకు నిజం తెలిసిపోతుంది. అసలు ఆడదే కాదు, భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉంటే అసలు ఓర్చుకోలేదు, ఇంతసేపటికి గొడవలు పెట్టాలని చూస్తుంది. ఈ పిచ్చి దానలక్ష్మి ఏమో ఈ రుద్రాని మాటలు నమ్మి తను కూడా రెచ్చిపోతూ ఉంటుంది. తప్పు కూడా ఇంటి కొడలుగా తిరిగి వచ్చేస్తే ఆస్తి పంపకాలే ఉండవు. అన్నదమ్ములిద్దరూ కళ్యాణ్ రాజ్ కలిసి చాలా సంతోషంగా ఉండొచ్చు. అసలు ఈ రుద్రానికి ఆస్తిలో భాగమే లేదు, అసలు ఎలాంటి ఆస్తి మీద హక్కు లేదని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అనడంతో రుద్రాని అయితే చాలా సీరియస్ అవుతుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? ఆస్తిలో నాకెందుకు భాగం ఉండదు, నీకెందుకు ఉంటుంది? అసలు ఈ ఇంట్లో మనిషివేనా నువ్వు? అసలు నీకు ఇది నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇక మీదట నువ్వు నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకోను. భార్య ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో, తన వ్యక్తిత్వం ఎలాంటిదో నేను తెలుసుకున్నాను. ఒక్కసారి నువ్వు అసలు ఇంట్లో ఎవరికైనా సరే గొడవలు సృష్టించాలి అని చెప్పేసి ఈ విధంగా ఉండాలి అనుకుంటే అసలు నిన్ను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని చెప్పేసి అంటూ రాజ్ అయితే ఒక్కసారిగా రుద్రానికి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన బ్రహ్మడి సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. మరి ఇలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.